సిద్దిపేట జిల్లా దివ్య స్వేచ్ఛ సంఘం జిల్లా అధ్యక్షునిగా నేను ఈ సంఘం పెట్టిందే ఇలాంటి పేద బలుగు బలహీనత వారి కోసం ఫ్లోర్ వాకర్స్ ఎక్కడున్నా కానీ వారిని వెతుక్కుంటూ జిల్లా మొత్తం గ్రామ కమిటీలు వేయడం జరిగింది, గ్రామాలలో తిరగడం జరిగింది. ఎక్కడ దివ్యాంగులు ఉంటారు, ఎక్కడ పేదవాళ్ళు ఉంటారు అని చెప్పేసి నేను దివ్యాంగుల ఒక్కరి గురించే కాదు, ఇలాంటి వారి కోసం కూడా మేము మా సంఘం ఇష్టపడుతుంది. అలాగే దయచేసి ఈ ఇద్దరు చిన్నారులకు సర్టిఫికేట్లు మంజూరు చేసి ఇప్పించడం జరిగింది. వెంటనే పింఛన్ కూడా 6,000 పింఛన్లతో పాటు మంజూరు చేసి ఈ వచ్చే దసరాకి 6,000 పింఛన్ చేస్తానని చెప్పి మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు, మాటిచ్చారు. మనము ఇలాంటి వారికి సాయం చేయాలంటే, ఇలాంటి వారికి సాయం చేస్తే మనని జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. వీళ్ళకి ఇందిరమ్మ ఇల్లు సీఎం గారి ఆధ్వర్యంలో కంపల్సరీ ఒక ఇందిరమ్మ ఇల్లు ఒకటి, ఆ పిల్లలకు ఉపాధి చిన్న కిరాణా షాప్ లాంటిది చూపిస్తే వాళ్ళ తల్లిదండ్రులు ఆ కిరాణా షాప్లో లోన్ రూపంలో ఇప్పిస్తే కిరాణా షాప్ నడుపుకుంటూ పిల్లల్ని పోషించుకుంటారు. 7 పిల్లలతో ఎలా ఉంటారు వీళ్ళు? ఈ రోజుల్లో ప్లాస్టిక్ నివారణ అవి జరిగినాయి. ఇప్పుడు సీసాలు డబ్బాలు ఏమంటే ఎక్కడ లేవు. వీరి పరిస్థితి అధ్వానం అయిపోయింది. అధ్వానం అయిపోయింది. ఏం పనులు దొరకక, ఏం లేక, చేయలేక, ఒకరోజు తిని ఉంటున్నారు. అవునా, తక్షణమే గవర్నమెంట్ నేను కోరేది ఏంటంటే తక్షణమే ఈ ఇద్దరు చిన్నారులకు దివ్యాంగులైన చిన్నారులకు వెంటనే పింఛన్ మంజూరు చేసి 6,000, 12,000 ప్రతి నెల పడేలా చూడండి. అలాగే ఇందిరమ్మ ఇల్లు పడేలా చూడండి. ఈ ఇద్దరు పిల్లల పేర్ల మీద ఏమైనా లోన్స్ లాంటివి ఉంటే అవి ఈ పిల్లలకు చెందేలా చూడండి. వారు తల్లిదండ్రులు పోషించుకుంటారు. ఎందుకంటే ఈ ఇద్దరు పిల్లల్ని మాత్రం వీళ్ళు బ్రతుకున్న రోజులు చూసుకోవాలి. కాబట్టి దయచేసి ప్రభుత్వాన్ని దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం తరఫున జిల్లా అధ్యక్షుడిని తిమ్మసరం అశోక్ మాట్లాడుతున్నాను. ఇదిగో వీరి పరిస్థితి. వీరి పరిస్థితి చూసుకున్నట్టయితే రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితి. వీరు పొద్దున్నే సీసలు, రేగులు, డబ్బలు ఏరుకుంటూ బ్రతికే పరిస్థితి. వీరికి అంగవైకల్యంతో ఈ పాప దివ్యాంగురాలు సర్టిఫికెట్ తీసుకున్నప్పుడు దివ్యాంగురాలు ఈరోజు పాపకు దాంబరవారి రాములు వాళ్ళ కూతురు ఎంతమంది అట్లా సార్, మీకు ఎంతమంది పిల్లలు అంటున్నారు? 8 మంది పిల్లలు. అతను బ్రతకడమే కష్టమంటే ఈ ఎడ్డి కాలంలో ఇలాంటి వారు కూడా ఉన్నారని వీళ్ళ చూస్తూ ఉంటే ఉదాహరణకి ఇప్పుడు మనకు అనిపిస్తుంది. ఇప్పుడు వీరికి ఎట్లయినా ఒక ఇందిరమ్మ ఇల్లు పింఛన్లకు సర్టిఫికెట్లు నేనే ముందుండి జారీ చేశాను.
ఇది పెద్దమ్మకు వచ్చిన సర్టిఫికేట్. ఇవి మీ పెద్ద ఆమె అనిత, దామరవారి అనిత సర్టిఫికేట్. ఇది మేము ఎంతో కష్టపడి వీరు మేము ఇచ్చిన ఇది చిన్నామె దగ్గరమ్మ దగ్గర దామరవారి సావని. ఈమెకు కూడా పాపం బోయినపల్లికి వెళ్ళి చాలా కష్టాలు పడ్డారు, చాలా ఇబ్బందులు పడ్డారు. సర్టిఫికెట్లు వెంటనే పెన్షన్లు వెంటనే ఇప్పుడు కొత్త పెన్షన్లు 6,000 పెన్షన్లో 6,000 పెన్షన్లో మంజూరు కావాలని చెప్పేసి దివ్యాంగుల స్వేచ్ఛ సంఘం తరపు నుండి నేను డిమాండ్ చేస్తున్నాను. వీరికి ఏం తెలియని పరిస్థితిలో దివ్యాంగుల స్వేచ్ఛ సంఘాన్ని ఆశ్రయించారు. అందువలన వీరికి సర్టిఫికెట్లు నా వంతు సాయంగా నేను వీరితో తిరిగి వీరికి సర్టిఫికెట్స్ మంజూరు చేయడం జరిగింది. అట్లాగే వీరికి ఒక ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయమని చెప్పి నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళ పరిస్థితి చూసారు మనం. వాళ్ళు రెక్కాడితే కానీ డొక్కాడది, పొద్దున వెళ్ళి సీసాలు డబ్బులు ఏరుకునే పరిస్థితి. ఇలాంటి వారే మనకు కావాలి, ఇలాంటి వారికి మన చేయుతని ఇవ్వాలి అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాను. రాములు గారు ఏమన్నా మాట్లాడండి, లేకుంటే మీరు మాట్లాడండి. మేము ఈ బతుకు ఈ అన్నీ ఏం పని చేయలే కూడా సీసాలు డబ్బాలు అవి ఏరుకొని బతికేటోళ్ళు. మాకు ఎవరు సాయం చేసేటోళ్ళు, ఎవరు సాయం చేసేటోళ్ళు పట్టించుకుంటలేరు, మళ్ళీ అంటించుకుంటలేరు. ఎవరు పట్టించుకొని దగ్గర తీసి ఏదన్నా ఇల్లు విల్లు ఇంత రేకులే పీకులు వేసి చేద్దామన్నట్టు లేదు ఆలోచన. అంతా ఉన్నోళ్ళే తింటారు కానీ లేనోళ్ళకి అయితే సాయం చేస్తుంది. ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు కావాలి, ఇందిరమ్మ ఇల్లు అయితే కావాలి. నువ్వు చేసే కష్టం మాట్లాడు. నీ పిల్లలతో పడే బాధలు. మా పిల్లలతో జర కష్టం ఉంది. ఇద్దరు పిల్లలు ఒక్కళ్ళు కూడా కాదు, ఇద్దరితో బాధనే. ఇంత ఇలా పింఛన్ సాయం ఇల్లు సాయం చేయండి. మాకు ఇంత ఇల్లు లేదు, ఏం లేదు. మొత్తం తీసుకెళ్తా. ఇంట్లో